ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, ఆ బాబా గారి దయ వల్ల ప్రతి బాబా భక్తుడు కూడా ఆనందంగా తన జీవితాన్ని జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోను అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ సందేశంలో బాబా గారి విధంగా చెప్తూ ఉన్నారండి, బిడ్డ, ఇక నువ్వు కోరిన కోరికలు జరుగుతాయో లేదో అని అనుకుంటూ ఉన్నావు కదా, ఆ కోరికలు జరిగే మార్గాన్ని చెబుతాను ఈరోజు. తప్పకుండా వింటావు కదా? అవును తల్లి, నువ్వు ఏ కోరికలైతే నా పాదాల దగ్గర ఉంచి బాబా ఇవి నెరవేరుతాయా అని నన్ను అడుగుతూ ఉన్నావు, ఆ కోరికలన్నీ నెరవేరే మార్గాన్ని నా బిడ్డకు చెప్పబోతున్నాను. శ్రద్ధగా విను. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు, బాధలు అన్నీ నేను చూస్తున్నానమ్మా. నేను నీ జీవితం గురించి నీ తల్లి తండ్రిలా ఆలోచిస్తూ ఉన్నాను. కానీ తల్లి, నీలోనే కొన్ని మార్పులు అవసరం. అందువలన నీ కోసం కొన్ని సందేశాలు కూడా నేను ఇస్తూ ఉన్నాను. నీకు మంచి దారి చూపిన నీ బాబాని కదా నేను. అలాంటి నేను నీకు విజయాన్ని చూపించడానికి ముందుంటానమ్మా. నీ సాయి గురించి నీకు కూడా తెలుసు కదా. నిన్ను మంచి దారిలో నడిపించి అందులో నీకు విజయం వచ్చేలా నేను చేస్తాను. గుర్తించుకో బిడ్డ, ఇక జరగనే జరగదు అన్న విషయాన్ని కూడా నేను జరిపిస్తాను. కొంతమంది నిన్ను హేళన చేస్తూ అవమానించిన వారికి గుణపాఠం చెప్తాను. వీరందరూ ఎవరసలు నా బిడ్డ జీవితాన్ని ఎలా నిర్ణయిస్తారు? వారికి ఏమి అర్హత ఉంది నా బిడ్డను ఇలా నిర్ణయించడానికి? వారికి తగిన గుణపాఠం నేను చెప్తానమ్మా. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎంతో మంచి మనసు కలిగిన నా బిడ్డను బాధ పెడతారా వాళ్ళు? త్వరలోనే చూస్తూ ఉండు తల్లి. నువ్వు వారిని ఏమీ అనాల్సిన పని లేదు. అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు వారిని క్షమించేసాయి. దాని ద్వారా నీ కర్మఫలాల నుంచి నువ్వు బయటపడవచ్చు. కానీ ఈ తండ్రి వారిని క్షమించడు. ఎందుకంటే వారు చేసిన పని వల్ల వారు తప్పకుండా వారి కర్మను అనుభవించాల్సిందే. నేను వాళ్ళ సంగతి తప్పకుండా చూస్తానమ్మా. నేను నీ జీవితంలో తల్లి తండ్రిగా నీ బాధ్యత తీసుకున్నాను బిడ్డ. నీ కష్ట సుఖాలన్నీ నా బాధ్యత. బాధలుంటే నాకు అప్పగించేసే తల్లి. కేవలం సంతోషం మాత్రమే నా బిడ్డ వద్ద ఉండాలి. నీ కష్టాలన్నీ నేను చాలా ఆనందంగా మోస్తానమ్మా. ఎందుకంటే నా బిడ్డ సంతోషంగా ఉంటే నేను ఎన్ని కష్టాలైనా అలవోకగా మోయగలను. నీ చిరునవ్వులో ఆ కష్టాన్ని మొత్తం నేను మరిచిపోతాను బిడ్డ. నీ జీవితాన్ని ఎలా మారుస్తానో నువ్వే చూస్తావు కదా. అది ఎలా చేస్తాను, ఎప్పుడు చేస్తాను, ఎవరి చేత చేయించాలో అది నేను చూసుకుంటాను. నీ చుట్టూ ఉన్న వారి మాటలు విని నీ మనసు పాడు చేసుకోకుండా నీ సాయి మీద నమ్మకంతో ఉండు. నువ్వు చేయాల్సిన పనేంటో తెలుసా తల్లి? నా రూపాన్ని నీ మనసులో తలుచుకుని నా నామాన్ని జపిస్తూ ఉండు చాలు. ఆ తరువాత జరిగేది చూడు. ఇప్పటి వరకు అసలు ఏం జరగలేదు అనే భావన నీ మనసులో నుంచి తీసేసి నువ్వు చేయాల్సిన పనిపైన దృష్టి పెట్టు. నీకు కావలసిన విజయాన్ని ఈ తండ్రి నీకు అందిస్తాడమ్మా. నువ్వు ఎవ్వరినీ నిందించకు. అలా నిందించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని గుర్తించుకో బిడ్డ. చెబుతున్నాను కదా, నిన్ను కష్టపెట్టిన వాళ్ళని నువ్వు క్షమించేయడం ద్వారా నువ్వు నీ కర్మఫలాల నుంచి బయటపడవచ్చు. మరి బాబా, ఏ పాపం తెలియని నన్ను కష్టపెట్టిన వాళ్ళని నన్ను వదిలేయమంటున్నారు. మరి మంచి వాళ్ళకి సుఖం లేదా? వారు కష్టపెడుతూనే ఉంటారు. నేను చూస్తూనే ఉండాలా తండ్రి? ఇదెక్కడి న్యాయం?
అని నీ తండ్రిని ప్రశ్న అడగాలనుంది కదా. నీకు ఇంతకు ముందే చెప్పాను బిడ్డ, వారిని నువ్వు క్షమించి నీ కర్మఫలాల నుంచి తప్పించుకో. వాళ్ళని నాకు అప్పగించు తల్లి, వారి సంగతి నేను చూసుకుంటాను. కర్మ నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు బిడ్డ, భగవంతునికే సాధ్యపడలేదు. వీళ్ళంతా, వారి గురించి నువ్వు అస్సలు పట్టించుకోకు. నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకో తల్లి, మిగతా అంతా నేను చూసుకుంటాను. నీకు కలిగే అన్ని విజయాలను నేను నీకు త్వరలోనే ఇస్తానమ్మా. ఆ విషయాన్ని గుర్తించుకో. నువ్వు ఎక్కువగా ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు. ఒక్క విషయం గుర్తించుకో బిడ్డ, నీ మనసేంటో నాకు తెలుసు. నిన్ను ఎవరు బాధ పెట్టినా దూరం పెట్టినా నువ్వు పట్టించుకోకు. నాకు తోడుగా నా సాయి తండ్రి ఉన్నారు అని ధైర్యంగా ఉండు. నేను నీ వెంటే ఉంటూ ఏది మంచో ఏది చెడో నీకు చెబుతూ ఉంటాను. నేను ఏది మంచిదని చెబుతానో నువ్వు అదే చేస్తూ ఉండు. ఇక నీకెందుకు తల్లి దిగులు? నీ దిగులంతా నాతో చెప్పుకో. నీ బాధని కష్టాన్ని నేను తగ్గిస్తాను. నువ్వు నా ద్వారకామాయి ముద్దు బిడ్డవి తల్లి. నిన్ను ఓదార్చేందుకు, బుజ్జగించేందుకు, ధైర్యం చెప్పేందుకు నేనున్నాను కదా. నేనుండగా ఇంకెందుకు నీకు దిగులు? నీకు దక్కాల్సినవన్నీ వాటంతటా అవే నిన్ను చేరుతాయి. నిన్ను నా కంటి పాపలా చూసుకుంటానమ్మా. బిడ్డ, నీ అంతటా నువ్వే నన్ను దర్శించుకుంటున్నావని అనుకుంటున్నావు కదా. అది నిజం కాదు. ఎవరి కర్మలు దోషాలు తీరుతాయో వారికి మాత్రమే నన్ను దర్శించాలి, నన్ను పూజించాలి అనే భావన కలుగుతుంది. నువ్వు నా బిడ్డవి, సాయి బిడ్డవి. నాకై నేనే నిన్ను నా దగ్గరకు రప్పించుకున్నాను. నువ్వు నా ముద్దు బిడ్డవి తల్లి. నీ చెయ్యిని ఈ తండ్రి ఎప్పుడూ వదలడు. ఎప్పటిలానే నా నామస్మరణ చేస్తూ ఉండు. నీ దిగులు, ఆందోళన అన్నీ నా దగ్గర వదిలేసే. నీకు కావాల్సిందేమిటో నాకు చెప్పు. దానిని నీకు చేరాల్సిన సమయంలో తప్పకుండా చేరవేస్తాను. నీ ప్రార్థనలు నెరవేరడానికి ఏవైతే అడ్డు ఉన్నాయో వాటిని నేను తొలగించటం మొదలు పెట్టేశాను తల్లి. ఇక నీకు విజయం సిద్ధించడమే చివరిగా మిగిలి ఉన్నది. అది కూడా అతి త్వరలోనే అందుకుంటావులే. ఇక నుంచి నీ కష్టం నష్టం అనేవి అసలు నీ జీవితంలోనే ఉండవమ్మా. మంచి తీయని జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావు తల్లి. ఇక ప్రశాంతంగా ఉండు. దేని గురించి ఆలోచించకు. నీ సాయి మాటలు విన్నాక నీకు బలం, ధైర్యం రెండూ వచ్చాయి కదా. అదే ధైర్యంతో ముందుకు వెళ్ళు. తప్పక విజయాన్ని అందిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఈ విధంగా ఈరోజు బాబాగారు తన బిడ్డలకు తన సందేశాన్ని అందించారండి. ఈ సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.